చిన్ని, కావేరి, చందు వీళ్ళందరూ కూడా హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇక అందరూ కూడా రోడ్డు మీద రంగులు జల్లుకుంటూ వాళ్ళైతే హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అటుగా నాగవల్లి వస్తుంది. నాగవల్లి వచ్చి కావేరి తన కూతురుతో కలిసి అలా ఎంజాయ్ చేయడం చూసి అక్కడ ఉన్న నాగవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నాగవల్లి ఇలా అనుకుంటూ ఉంటుంది, నిన్ను ఎప్పుడు చంపాలా, ఎలా చంపాలా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఇదే నాకు సరైన సమయం అని చెప్పి నాగవల్లి రౌడీలకి ఫోన్ చేస్తుంది. రౌడీలకు ఫోన్ చేసి చెప్పాను కదా, వెంటనే స్పాట్కి వచ్చేయండి అని చెప్పి ఫోన్లో రౌడీలతో అంటుంది. దాంతో రౌడీలు అయితే సరే మేడం అని చెప్పి వస్తారు. ఇక అక్కడ అందరూ కూడా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కావేరి, బాలరాజు, అలాగే సరళ, సత్యం పిల్లలు అందరూ కూడా సరదాగా గడుపుతూ ఉంటారు. అలా ఆ మధ్యలో రౌడీలు కూడా ఉంటారు. ఇక రౌడీలు నాగవల్లి చెప్పినట్లుగా కావేరిని చంపడానికి ప్రయత్నిస్తారు. ఇక కావేరి అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ వాళ్ళైతే రంగులు పూసుకుంటూ ఉంటారు. అలా అందరూ కూడా సరదాగా ఉండటంతో ఇంతలో కావేరికి దాహం వేసి వాటర్ తాగడానికి పక్కకు వస్తుంది. ఇక కావేరి అయితే వాటర్ని తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక రౌడీ కావేరిని ఫాలో అయ్యి కావేరిని పొడవడానికి తన జోబులో నుండి కత్తిని తీస్తాడు. అది చూసి అక్కడ ఉన్న చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చిన్ని అయితే అది చూసి టీచర్ అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇంతలో అది చూసి సరళ, సత్యం, అక్కడ ఉన్న బాలరాజు వీళ్ళందరూ కూడా చూస్తారు. ఇంతలో అక్కడ ఉన్న రౌడీ అయితే ఆ కత్తి తీసి అలా కావేరి కడుపులో పొడవబోతూ ఉంటాడు. అలా పొడవబోతే ఇంతలో అక్కడికి వచ్చి బాలరాజు అడ్డుకుంటాడు. ఇక వెనక నుండి ఏసీపీ విజయ్ కూడా అడ్డుకుంటాడు. ఇక రౌడీని వాళ్ళైతే పట్టుకుంటారు. అది చూసి అక్కడ ఉన్న నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చిన్ని అయితే టీచర్ అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ టీచర్ అమ్మ దగ్గరకు వస్తుంది. ఇక టీచర్ అమ్మ కడుపులో పొడవకుండా బాలరాజుకి చేతికి గాయమైనట్టుగా బాలరాజు అయితే చేతితో ఆ కత్తిని గట్టిగా పట్టేసుకుంటాడు. దాంతో బాలరాజు చేతి మొత్తం బ్లడ్ కారుతూ ఉంటుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న కావేరి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా కోపంగా ఆ రౌడీ వైపు చూస్తాడు. ఇక వెనక నుండి ఏసీపీ విజయ్ అయితే ఆ రౌడీని పట్టుకొని వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఇక ఇదంతా చూసి నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను అడ్డంగా దొరికిపోయాను, ఏం చేయాలని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని పారిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు అయితే ఆ రౌడీని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇక అదంతా చూసి కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. If you like this video, please like, share and subscribe. Thanks for watching.